దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. ఎలా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా? చదవండి ఆ వచనాన్ని. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పట్టువని అందురు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము ఏం చేస్తాం? ఉపవాసం ఉంటాం కానీ వ్యాపారం చేస్తాం. తర్వాత మీ పనివాని చేత కఠినమైన పనిని మీరు చేయిస్తారు. మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుతూ ఉపవాసం ఉంటారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరెప్పుడు కూడా ఉపవాసము ఉండరు. ఉపవాసం ఉంటున్నామని చెప్పుకుంటాం కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనస్వరము దేవునికి వినబడేట్టు ప్రార్థన చేస్తామా? ఏమండి?